హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ వీడియోలో మనం నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి డైలీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో మనము టాపిక్లోకి వెళ్ళేదానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే మన వీడియోని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా టాపిక్లోకి అయితే మనం వెళ్ళిపోదాము. ఫస్ట్ మనము మన నిఫ్టీకి సంబంధించి అనాలిసిస్ గురించి అయితే డిస్కస్ చేద్దాము. సో ఇది మనకి డైలీ టైం ఫ్రేమ్లో మనకి నిఫ్టీ చార్ట్. సో ఇక్కడ మనకు చూసుకుంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము, లైక్ మార్కెట్ అనేది కరెక్షన్ మోడ్లో ఉంది. అండ్ మార్కెట్ ఇక్కడ నిఫ్టీ చూసుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ 22,756 నుంచి మనకి 22,446 వరకు రావాలని. కానీ ఇక్కడ చూసుకుంటే మార్కెట్ ప్రతిసారి డౌన్ సైడ్కి వస్తుంది, దాని తర్వాత మళ్ళీ ఎప్పుడైతే మనకి కిందికి వస్తుందని అనుకుంటున్నామో అప్పుడు మళ్ళీ గ్యాప్ అప్ ఓపెనింగ్ అనేది అయ్యి మళ్ళీ మనకి సేమ్ ఫాల్ అన్నది వస్తుంది. అంటే మనకి ఆ రేంజ్ అనేది మార్కెట్లో మెయింటైన్ అన్నది అవుతుంది. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మార్కెట్ 23,670 నుంచి మనకి ఈ 23,400 లెవెల్స్ ఏదైతే ఉందో ఇక్కడ మార్కెట్ అన్నది ఒక రేంజ్ని అయితే మనకి ఫామ్ చేస్తుంది. మార్కెట్ ఈ రేంజ్లో నుంచి మనకి బ్రేక్అవుట్ అనేది మనకి ఇవ్వాలి. సో వన్స్ మార్కెట్ ఈ రేంజ్లో నుంచి మనకి డౌన్ సైడ్కి వచ్చినట్టయితే మనకి ఈజీగా ఒక 500-700 పాయింట్స్ అయితే మనకి డౌన్ సైడ్కి వచ్చే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది ఈ నిఫ్టీలో. సో ఫ్రెండ్స్ కొంచెం ఆ రేంజ్ బ్రేక్అవుట్ అయ్యేంత వరకు అయితే వెయిట్ చేయండి. వన్స్ మార్కెట్ రేంజ్ బ్రేక్అవుట్ ఇస్తే మనకి ఈ విధంగా ఫాల్ అనేది వచ్చి లైక్ ఒక కరెక్షన్ అన్నది తీసుకొని దాని తర్వాత మళ్ళీ మార్కెట్ అప్ సైడ్కి వెళ్తుంది. అండ్ మనకి ఫైనల్ వేవ్ ఏదైతుందో ఫిఫ్త్ వేవ్, ఆ ఫిఫ్త్ వేవ్ కూడా మనకి కంప్లీట్ అయితే మనకి చేస్తుంది ఫ్రెండ్స్. సో ఆ రేంజ్ బ్రేక్అవుట్ కోసం అయితే వెయిట్ చేయండి. సో ఇది నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. సో ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే సేమ్ మనకి నిఫ్టీలోనే బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి ఫిఫ్త్ వేవ్ అనేది మనకి ఫామ్ చేసి మనకి ఒక హయ్యర్ డిగ్రీలో ఒక లైక్ ఫస్ట్ వేవ్ అయితే మనకి కంప్లీట్ అయితే మనకి చేసింది. సో మనకి ఆ ఫస్ట్ వేవ్ అనే కావచ్చు, లేదా మనకి ఇక్కడ XY ప్యాటర్న్ కింద మనం కన్సిడర్ చేసుకుంటే మనకి ఇది ఏ వేవ్ కూడా మనకి కావచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి 5 వేవ్ ప్యాటర్న్ అనేది మనకి అయింది కాబట్టి ఇక్కడ నుంచి మనకి కరెక్షన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ బీ వేవ్ అన్న ఫామ్ కావచ్చు, లేదా మనకి సెకండ్ వేవ్ అన్న మనకి ఫామ్ అనేది అవ్వచ్చు. కానీ మార్కెట్ చూసుకుంటే ఇక్కడ సైడ్ వేస్కి అయితే వెళ్తుంది, ఎందుకంటే దీనికి ముందు ఏదైతే ఉందో మనకి ఇది వైడ్ రేంజ్ బార్ అయితే మనకి ఫామ్ అనేది అయ్యింది. సో దాని ఫాలోఅప్ క్యాండిల్స్ అన్నీ కూడా మనకి ఇన్సైడ్ బార్స్ మనకి ఫామ్ అనేది అవుతుంది. సో మార్కెట్ అనేది ఈ వైడ్ రేంజ్ బార్ ఏదైతే ఉందో ఈ వైడ్ రేంజ్ బార్ మనకి బ్రేక్అవుట్ అయ్యేంత వరకు మార్కెట్లో ఎలాంటి మూవ్మెంట్ అయితే మనకు ఉండదు. అండ్ మార్కెట్ కూడా చూసుకుంటే దీని హాఫ్ లెవెల్ ఏదైతే ఉందో దానికి పైన మనకి సస్టైన్ అన్నది అవుతుంది. సో అది కూడా మనకి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్రైటీరియా. సో ఈ వైడ్ రేంజ్ బార్ని ఎప్పుడైతే మిడిల్ లెవెల్ ఏదైతే ఉంటుందో దాన్ని మనకి బ్రేక్ చేసి మార్కెట్ డౌన్ సైడ్కి అనేది రావాలి. అండ్ మార్కెట్ లోవర్ లెవెల్స్లో సస్టైన్ అవుతుంటేనే మార్కెట్ డౌన్ సైడ్కి అనేది మనకి బ్రేక్అవుట్ ఇస్తుంది. లేదా ఈ మిడిల్ లెవెల్ కంటే మనకి పైన ఉన్నంతసేపు మార్కెట్ హయ్యర్ లెవెల్స్కి పుష్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. సో వన్స్ మార్కెట్ అనేది ఈ మిడిల్ లెవెల్ని బ్రేక్ చేసి మార్కెట్ డౌన్ సైడ్కి వస్తున్నట్టయితే మనకి అప్రాక్సిమేట్లీ మనకి 49,000 లెవెల్స్ వరకు కూడా మనకి డౌన్ సైడ్కి వచ్చే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది. అండ్ హయ్యర్ లెవెల్స్లో ఆల్రెడీ మనకి ఒక హైన్ అయితే మనకి ఫామ్ చేసేసింది కాబట్టి ఇక్కడ మనం ఒక కరెక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్ మనకి 49,000 టార్గెట్ లాగా అయితే మనం పెట్టుకోవచ్చు. సో మనం కొంచెం కన్ఫర్మేషన్ కోసం అయితే మనం ఇక్కడ వెయిట్ చేయాలి. లోవర్ లెవెల్స్లో మార్కెట్ అప్ సైడ్కి వెళ్తుంది, డౌన్ సైడ్కి వస్తుంది, మనం ఒక 150 పాయింట్స్ 150 పాయింట్స్ మనం బుక్ చేసుకుంటున్నాం. కానీ అంతకంటే మనకి ఇంపార్టెంట్ థింగ్ మనకి మెయిన్ ఫాల్ ఏదైతుందో మెయిన్ ఫాల్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఆ మెయిన్ ఫాల్ వస్తేనే మనకి ఒక 1000 to 1500 పాయింట్స్ మనం ప్రాఫిట్స్ని అందులో మనం బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ విధంగా మార్కెట్ కన్ఫర్మేషన్ ఇచ్చేంత వరకు అయితే వెయిట్ చేయండి. వన్స్ మార్కెట్లో కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అప్పుడు మనం ఇందులో షార్ట్ పొజిషన్స్కి అయితే ప్లాన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా వాటిని నేను క్లారిఫై అయితే నేను చేస్తాను. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. జై హింద్.